ఈ పట్టణానికి తదితర ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పేదవారికి ఏదన్నా కానీ ఒక శుభకార్యం చేసుకునేదానికి ఒక మంచి ఆవరణ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకొని అప్పటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేసుకొని డోన్ పట్టణానికి 3,30,00,000 టీటీడీ కళ్యాణ మండపము కట్టేట్టుగా శ్రోత్రియం గుండాల గుడి పక్కన 5 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం కట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. 2020లో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన 2 ఎకరాల భూమిని కేటాయించి డోన్లో ఉనులపాడు గ్రామ పరిధిలో, అదేవిధంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి సంబంధించిన భూమి, గుడి పక్కలో ఉన్న భూమిని గుండాల గ్రామంలో కేటాయించడం జరిగింది. 2022, 23లో 23, 24లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ నాటికి ఇంచుమించు పూర్తి అయిపోయింది. 1.5 సంవత్సరముగా ఇంతవరకు పూర్తి చేయకపోగా